ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర అప్పులు ఆదాయంపై సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ప్రధాని మోదీని కలిసిన సందర్భంలో కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీ నెలకు 6,500 కోట్లు కడుతున్నామని చెప్పాడని కాగ్ నివేదిక 2024-2025 మేరకు 10 నెలల్లో 22,000 కోట్లు వడ్డీ మాత్రమే కట్టారని, నెలవారీ వడ్డీ చెల్లింపు 2,600 కోట్లు మాత్రమేనన్నారు. కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పులు చేశారని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాక కూడా నిజాలు చెప్పకుండా మళ్లీ అబద్ధాలతో ప్రజలను మోసగించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారన్నారు. ఓ పక్క అప్పులు, ఇంకో పక్క ఆదాయం. ఎంత దారుణం అంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేసే ముఖ్యమంత్రికి ఎంత ఆదాయం వస్తుందన్న విషయం అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలి కదా. ఆయన ఏమంటారు, రాష్ట్రానికి 18,000 కోట్ల ఆదాయం వస్తుందని చెప్తున్నారు. మళ్ళీ నేను ఇదే కాగ్ రిపోర్ట్ చూపిస్తూ ఉన్నా. ఇందులో స్టేట్స్ ఓన్ రెవెన్యూ అన్నది కూడా సపరేట్గా చూపించింది. దాంట్లో కాగ్ ఏం చెప్తుందంటే యావరేజ్గా చూసుకున్నట్టయితే 12,000 కోట్ల పైచీలకు ఆదాయం రాలేదు ఈ రాష్ట్రానికి. మరి 18,000 కోట్లను ఎందుకు చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు? ఎవరిని మభ్యపెట్టడానికి చెప్తా ఉన్నారు? ఓ పక్కనేమో ఆదాయం ఉన్నది లేనట్టుగా చెప్తున్నారు, ఇంకో పక్క అప్పులు కట్టనివి కట్టినట్టుగా చెప్తున్నారు. మరి ఇదంతా ఎందుకోసం చేస్తున్నారు? ఏం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని చేస్తున్నారు అన్నది రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఆదాయం పడిపోవడంలో ప్రధానమైనటువంటి కారణం ఇవాళ హైడ్రా. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే నేను సాధికారికంగా చెప్పగలుగుతా ఉన్నా. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ యొక్క ఆదాయం ప్రభుత్వం ఏమనుకున్నదంటే 18,000 కోట్లు వస్తుందని ఒక అంచనా వేస్తాయి ఏ ప్రభుత్వాలైనా కూడా. ప్రభుత్వం అఫీషియల్గా వేసినటువంటి అంచనా 18,000 కోట్లు. కానీ వీళ్ళు హైడ్రా పేరుతోని సృష్టిస్తున్నటువంటి విధ్వంసంతో ఆ ఆదాయం పడిపోయింది. 5,800 కోట్లకు ఆదాయం పడిపోయింది. ఇది స్పష్టంగా సుస్పష్టంగా తెలుస్తుంది. అయినా కూడా అరాచక మాపకుండా నిన్న మొన్న కూడా మలక్పేటలో పోయి మళ్ళీ ఇల్లు ఊలగొట్టిండ్రు. హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ని సర్వనాశనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ సర్కార్ తప్పితే పెంచేటటువంటి ప్రయత్నం చేస్తలేదు. కాగులో ఉన్నటువంటి వాస్తవాలు ఇవి, నా స్టోరీస్ కాదు, నా కథలు కాదు. కంప్లీట్గా ఆదాయం పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. మరి ఇవన్నీ ఒక పక్కన ఉంటే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడింది అసలు? ప్రధానమంత్రి గారిని కలిసి కొత్త విషయం ఏమైనా చెప్పిరా? కొత్త ప్రాజెక్ట్ ఏదైనా డబ్బులు ఇవ్వమని అడిగినరా? మొన్న పోయినప్పుడు ఏవైతే ఇచ్చిండ్రో మళ్ళీ అవే రిప్రజెంటేషన్స్ నిన్న కూడా ఇచ్చిండ్రు. ఇచ్చి బయటకు వచ్చి ఏమంటారు, ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగిందని ఎవరో విలేకరు మిత్రుడు మీలాంటి వాళ్ళే అడిగినట్టున్నారు పత్రికా మిత్రులు. ఆయన ఏమంటాడు, ఎస్ఎల్బీసీ విషయంలో అసలు బీఆర్ఎస్ హయాంలో పనే జరగలేదు, కంప్లీట్గా మేమే చేసినాం కాంగ్రెస్ వచ్చినాక అని చెప్తారు. ఇది నిజంగా పచ్చి అబద్ధం. ఎస్ఎల్బీసీ విషయంలో కేసీఆర్ గారి యొక్క విశాల హృదయం ఏంది తెలవాలి అంటే ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ విషయంలోనే తెలుస్తుంది. తనను దుబాయ్లో అరెస్టు చేశారని ప్రచారం జరుగుతుందని, అందులో ఏమాత్రం వాస్తవం లేదని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. నేను నా ఇంట్లో హైదరాబాద్ మణికొండలో ఉన్నాను, తప్పుడు ప్రచారం నమ్మకండి, రోహిత్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు. తాండూరు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్కరి కుటుంబానికి, తాండూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆ మహాశివుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాను. తాండూరు నియోజకవర్గంలోని ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చే విధంగా ఆ భగవంతుడు దీవెనలు ప్రతి ఒక్కరిపైన ఉండాలని చెప్పి ఆ మహాశివుణ్ణి ప్రార్థిస్తూ, అదేవిధంగా తాండూరు నియోజకవర్గం అన్ని విధాలుగా బాగుండాలని చెప్పి కూడా ఆ మహాశివుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు కొన్ని మీడియా ఛానళ్లలో ఏవేవో వార్తలు ప్రచురించడం జరిగింది. దాంట్లో మరి నేను ఏదో దుబాయ్లో నన్ను అరెస్ట్ చేసినారని చెప్పి, ఇంకేదో అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కథనాలు వస్తా ఉన్నాయి. దీంట్లో ఏ మాత్రం కూడా వాస్తవం లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఇప్పుడు హైదరాబాద్ లో మా ఇంట్లో మణికొండలో ఉన్నాను. నేను నా శ్రేయోభిలాషులను, మా పార్టీ శ్రేణులను, మా తాండూరు ప్రజలందరినీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవ్వరు కూడా చింతించాల్సిన అవసరం లేదు. ఎవ్వరు కూడా ఈ తప్పుడు ప్రచారాన్ని ఎవ్వరు కూడా మీరు నమ్మొద్దని చెప్పి నేను మీ అందరితో తెలియజేస్తూ, మళ్ళొక్కసారి
శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీ పైలట్ రోహిత్ రెడ్డి. తెలంగాణలోని ఉమ్మడి 7 జిల్లాల్లో ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 8 గంటలకే ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి పోలింగ్ జరుగుతుంది. ఇదిలా ఉండగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బీజేపీ ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆర్సీపురం పోలింగ్లో 400 పోలింగ్ నెంబర్ 422లో ఓటు వేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా మోదీ గారిని చూసి ఎవరైతే మేధావులు అందరూ ఉన్నారో దేశం కోసం ధర్మం కోసానికి, అదేవిధంగా ఎక్కడైతే మొన్న బడ్జెట్లో 12 లక్షలు పెట్టిన తర్వాత ఇన్ఫ్లేషన్ ప్రతి ఒక్కరు చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఏ విధంగా కైవసం చేశారు, ఇక్కడ కూడా సేమ్ అదేవిధంగా కైవసం చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ప్రతి ఒక్కరు ఎవరు అడిగినా కానీ మీకే ఓటేస్తాం అని చెప్పడం చాలా సంతోషం ఉంది. ఎప్పుడైనా కానీ అవినీతిని అంతం చేసినప్పుడే రాష్ట్రం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఉన్నారు. మేధావులందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్నించే గొంతు కావాలి. మా తరఫు నుండి ఇచ్చిన కమిట్మెంట్లు ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టోలో పెట్టినాయి, మళ్ళీ మిగతా వాళ్ళు ఎవరిని వదలకుండా వాళ్ళు మోసం చేసిన అందుకోసానికి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని గుర్తు చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఓటు వేయాలని చాలా సంతోషం వ్యక్తం చేసి, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వ్యక్తం చేసిన దానికి వాళ్లకు అండగా నిలబడి కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది, అండగా నిలబడి వాళ్ళు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ ప్రకారము మేము వాళ్ళకి పనిచేస్తామని తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఏదైతే ఓటర్స్ అందరూ చాలా ఉత్సాహం వ్యక్తం చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంకా 4 నెలల దాకా టైం ఉంది. వాళ్ళందరూ ఆడపడుచులైనా వీళ్ళందరూ శివరాత్రి జరుపుకోవడం జాగారంతో శివుని ఆజ్ఞ ఉంటే తీర్మానం కుదరదంటారు. శివుని ఆజ్ఞతో ఎట్టి వరకు బంపర్ మెజార్టీతో గెలుస్తామని. పోసాని అరెస్టుపై ఆయన భార్య స్పందిస్తూ ఆరోగ్యం బాగోలేదని చెప్పినా వినకుండా రాత్రికి రాత్రే పోలీసులు తీసుకెళ్లాలని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఆయన అరెస్టుకు సంబంధించిన నోటీసులను పోలీసులు తనకు ఇవ్వడానికి ప్రయత్నించగా తాను ఆ నోటీసులు తీసుకోలేదని చెప్పుకొచ్చారు. ఉదయం సమయంలో వచ్చి తీసుకెళ్లొచ్చు కదా, నైట్లోనే పోసానిని ఎందుకు తీసుకెళ్లారని ఈ సందర్భంగా ఆమె ప్రశ్నించారు. మాజీ వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళిని బుధవారం రాత్రి హైదరాబాద్లో అరెస్టు చేశారు. అందులోకి అరెస్ట్ చేస్తున్నామని అట్లా ఈయనేమో నోటీసు ఇచ్చాడని నేను రేపు వస్తాను, నాకు హెల్త్ బాగాలేదు, రేపు హాస్పిటల్కి వెళ్ళి తీసుకొని డాక్టర్ చూపించుకొని నేనే వస్తాను, తప్పకుండా నన్ను నమ్మండి అని అన్నారు. అంటే లేదు మేము తీసుకెళ్లిపోతాం అని అంటున్నారు. అందులోకి నేను ఇటు వస్తే సరే ఉండండి, కొంచెం టాబ్లెట్స్ అవన్నీ ఇవ్వాలి, హెల్త్ బాగాలేదు అసలు, ఇట్లా ఇక్కడ చేయి నొప్పి మళ్ళీ పొట్టలో ఇన్ఫెక్షన్ అది ఉంది, యాంటీబయాటిక్స్ అవి వేసుకోవాలంటే ఇంకా నేను తొందర పెట్టేసి ఇచ్చేసానండి. టాబ్లెట్స్ ఇంకా కొన్ని ఇవ్వలేదు, మర్చిపోయాను. అంటే మా డాక్టర్ చూసుకుంటారులేండి, మేము అక్కడ చూసుకుంటానే మా డాక్టర్ చూస్తారు, అక్కర్లేదులేండి అని చెప్పి ఇంకా తీసుకుని వెళ్ళారండి తొందరగా. నా ఫోన్ కూడా లేదు, నా ఫోన్ కూడా తీసుకెళ్లిపోయారు, ఆయన ఫోన్ నా ఫోన్ కూడా అసలు ఏం చెప్పలేదు. నోటీస్ తీసుకోమని అడిగారు 2-3 సార్లు, అంటే నేను తీసుకోను అన్నాను. ఇందులోకి ఇక అరెస్ట్ చేసి టైం అయిపోతుంది అని వాళ్ళు ఫోన్లు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా తీసుకురాలేదేంటి అని ఏదో అడుగుతూ ఉన్నారంటే టాబ్లెట్స్ వేసుకుంటున్నారు వస్తున్నారు అని అట్లా చెప్తున్నారు వాళ్ళు. ఇంకా వెంటనే తీసుకెళ్తా ఇంకా వెళ్ళేటప్పుడు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారండి. రాత్రిపూట వచ్చి ఎందుకు తీసుకెళ్తున్నారు, పగలైనా తీసుకెళ్లొచ్చు కదా అని కూడా అన్నానండి నేను. అంటే లేదు ఇప్పుడు తీసుకెళ్లిపోవాలి అని అన్నాడు ఆయన. సరే ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే ఆయన పేరు, నా పేరు భక్తవత్సలు అని ఆయన నెంబర్ ఇచ్చారు. ఇచ్చి ఊరి పేరు చెప్పారండి, పిఎస్. ఆయన ఎటు వెళ్తుంటే అటు అందరూ 4 వెళ్ళిపోతున్నారు. మనకి బాత్రూమ్కి వెళ్తున్నా, బెడ్రూమ్లోకి వెళ్తున్నా, బట్టలు మార్చుకుంటున్నా గానీ వెళ్ళిపోతున్నారు. ఆ తలుపు ఎట్లా వేసే ఉంది. నేనన్నా ఎక్కడికి వెళ్తారండి, అది బాల్కనీనే కదా, అక్కడ నుంచి ఎటు వెళ్తారు, ఇక్కడే ఉంటారు కదా, ఎందుకు అట్లా ఎమ్మటి పడతారు, తొందరగా వెళ్దామని కొంచెం నిదానంగా వస్తారు కదండి అని అన్నాను. అంటే లేదు టైం అయిపోయింది, వెళ్ళాలి టైం అయిపోయింది అని ఎవరికో చెప్తున్నారు, టాబ్లెట్స్ వేసుకుంటున్నారు, వస్తున్నాం అని చెప్పి.
ఇంకా హడావుడికి తీసుకెళ్లారండి. అంటే నేను రేపు 1 తారీఖు అప్పుడు ఎప్పుడు తెప్పిస్తానండి. అయితే ఇంకా 2 ఉన్నాయి, ఒక 2 రోజులకే ఉన్నాయి. అంటే మా డాక్టర్ చూసుకుంటారులేండి అవన్నీ అని అన్నారు. ఒక రకం టాబ్లెట్ 2 రోజులే వస్తాయి. అంటే ఇప్పుడు ఆయన మానేశానని కూడా చెప్పారు కదండి, రాజకీయాల్లో లేనని. నేను ఇంకా ఎప్పుడు లైఫ్లో మళ్ళీ మాట్లాడను, అట్లా ఇంకెప్పుడు ఎవరిని అనను అని అట్లా అవన్నీ కూడా అన్నారు. సరే అయినా కానీ వచ్చారనుకోండి. ఎస్ఎల్బీసీ టెన్నల్లో పేరుకుపోయిన బురదను తొలగించే ప్రక్రియ షురైంది. సహాయక చర్యల్లో భాగంగా ఒకవైపు డీ వాటరింగ్ చేస్తూ మరోవైపు బురదను లోక్ ట్రైన్ ద్వారా బయటకు తీసుకువస్తున్నారు. టీబీఎం మిషన్ సమీపంలో పడి ఉన్న సామగ్రిని కూడా తరలిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే తప్ప సహాయక చర్యలు చేపట్టే అవకాశం లేదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బురద తొలగించే ఏ పనులను నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్ ఎస్వి వైభవ్ గైక్వాడ్లు పర్యవేక్షిస్తున్నారు. సొరంగం నుంచి పెద్ద ఎత్తున బురద బయటకు తీస్తున్నారు. లోకో ట్రైన్ వెళ్లి రావడానికి గంట సమయం పడుతుంది. పెద్ద ఎత్తున కూలీలను ఉపయోగించి లోపల హిట్యాచి ద్వారా బురదను బయటకి తరలిస్తున్నారు. భారీ యంత్రం సహాయంతో వీటిని తీసి టిప్పర్లలో తరలిస్తున్నారు. ఈ రోజు మొత్తం ఇదే కార్యక్రమం సాగుతుందని, బురద తీశాక పరిస్థితిని అంచనా వేసి లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకురావడం ఎలా అనే దానిపై ఒక ప్రణాళిక సిద్ధం చేస్తామని చెబుతున్నారు. చెరువుల సంరక్షణకు హైడ్రా నైట్ పెట్రోలింగ్ కార్యక్రమాన్ని చేపట్టింది. నిన్న రాత్రి తుర్కాయాంజల్ మరియు పెద్ద అంబర్పేట్ పరిధిలోని చెరువుల వద్ద హైడ్రా నైట్ పెట్రోలింగ్ చేసి చెరువులు పూడ్చకుండా చూస్తుంది. అర్ధరాత్రి చెరువుల్లో మట్టి వేసి చెరువులు పూడుస్తున్నారని అర్ధరాత్రి తనిఖీలు చేశారు హైడ్రా సిబ్బంది. గత 2 రోజుల క్రితం తుర్కాయాంజల్లోని మాసన్ చెరువులో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చెరువులో మట్టి పోయడంతో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో హైడ్రా, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు మట్టిని పూడక తీసి వేయడం జరిగింది. నరేంద్ర మోడీ విచార్ మంచ్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ టి మధుసూదన్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని పలు దేవస్థానాల్లో మహాకుంభమేళా త్రివేణి సంగమం నుండి తెచ్చిన పుణ్యజలాన్ని భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి భక్తుల నుండి విశేష స్పందన లభించింది. పుణ్యజలాన్ని అందుకున్న భక్తులు మహాప్రసాదంగా స్వీకరించారు. మహాకుంభమేళాకు వెళ్లని భక్తులకు పుణ్యజలాన్ని అందించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పి కుమార్ యాదవ్, ప్రవీణ్ దుబే, రణధీర్ రెడ్డి, రాజేష్ యాదవ్, వేణు, ఉల్లాస్ తదితరులు పాల్గొన్నారు. పవిత్రమైన రంజాన్ ఉత్సవాల ఏర్పాటు బ్యానర్లను తొలగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మసీదు కమిటీ అధ్యక్షుడు యూనిస్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు. కొంతమంది మసీదు దగ్గర తాము కట్టిన బ్యానర్లను చింపివేస్తూ వివాదానికి తెరతీస్తున్నారన్నారు. అబ్దల్ గంజ్లోని మసీదు ఏ చమన్ వద్ద ఈ వివాదం చోటు చేసుకుందన్నారు. రంజాన్ ఏర్పాట్లలో భాగంగా తాము బ్యానర్లను ఏర్పాటు చేస్తుండగా ఎంఏ మన్నస్, ఎంకే నయీం ఉద్దీన్ల నేతృత్వంలో కొందరు వచ్చి వాటిని చించివేసి దాడికి ప్రయత్నించారని వాపోయారు. 2023లో వక్ఫ్ బోర్డు కమిటీని నియమించిందన్నారు. గతంలో ఉన్న వివాదం న్యాయపరమైన పరిష్కారమైందని తెలిపారు. ఈ ఘటనపై అఫ్జల్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కూడా నివేదిక అందించనున్నట్లు వెల్లడించారు. తక్షణమే దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న వారిని శిక్షించి తమను కాపాడాలని కోరారు. మసీద్ చమన్ మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్ 2023లో మా కమిటీ కాన్స్టిట్యూట్ అయింది బై ద పవర్స్ ఆఫ్ చైర్మన్ అండ్ మెంబర్స్. చైర్మన్ మాకు కమిటీ కాన్స్టిట్యూట్ చేసి ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ కమిటీ ప్రీవియస్ కమిటీ ఒక కేసు ఉంది, దాని మీద వాళ్ళు స్టే ఆర్డర్ తీసుకున్నారు. ఆ సిఓ గారు స్టే ఆర్డర్కి చూడలేదు, మా కమిటీకి ఇచ్చినారు. వాళ్ళు పాత కమిటీ కోర్టుకు పోయి సిఓ మీద కంటెంప్ట్ చేస్తున్నారు. సో సిఓ ఏం చేస్తున్నారంటే మా కమిటీకి అబైన్స్ చేస్తున్నారు. ఆ అబైన్స్ ఆర్డర్ మీద మేము హైకోర్టుకి పోయి ఆ అబైన్స్ సెటిసైడ్ చేస్తున్నాం. సెటిసైడ్ చేస్తున్న తర్వాత వక్ఫ్ బోర్డు ఏం చెప్పింది అంటే 2 పార్టీలో ఎలక్షన్ చేయాలి. ఈ ఎలక్షన్స్ ఎందుకు కావాలి? ఆల్రెడీ ఈ కమిటీ
వర్క్ బోర్డ్ చేసినారు. CEO ఈజ్ ద ఓన్లీ వర్కర్, ఈజ్ ద మేనేజర్, హీ కెనాట్ డిజాల్వ్ అవర్ కమిటీ. సో మేము డీట్ అపీల్కి చీఫ్ జస్టిస్ దగ్గర పోయి ఉన్నాం. చీఫ్ జస్టిస్ మాకు కంటిన్యూ చేయండి అంటే మేము కంటిన్యూ ఆర్డర్ మస్జిద్కి లాస్ట్ ఇయర్ నుంచి రన్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ రంజాన్లో ఇదే ప్రోగ్రామ్ మా ఫస్ట్ రంజాన్ నుంచి 11 o'clockకి స్పెషల్ ప్రేయర్స్ ఉంటుంది. మా తరావీ చేస్తున్నాం. మళ్ళీ సెకండ్ 10 days మళ్ళీ తరావీ చేస్తున్నాం. మళ్ళీ థర్డ్ 10 days తాజూద్ అని మిడ్ నైట్ 1 o'clockకి పీరియడ్ ఉంటుంది. మళ్ళీ హోల్ మంత్ దాకా అరౌండ్ 300 peopleకి అన్నం పెట్టినాం. 35 years నుంచి ఆ కమిటీ ఉంది. పోటీలు కూడా అన్నం వాళ్ళు ఏమీ పెట్టలేదు. మా దగ్గర వాలంటీర్ వచ్చి అందరూ సార్ మీ దగ్గర మీరు పాత మార్కెట్ వాళ్ళు ఉంది భరోసా చేసి మాకు పైసలు ఇచ్చినారు. ఆ పైసలు మేము అందరికీ పుణ్యదానం అక్కడ అన్నం పెట్టినాం. మళ్ళీ సేమ్ ప్రోగ్రామ్ ఇవాళ పెట్టి సిఓకి, చైర్మన్కి, ఏసీపీకి, స్టేషన్ హౌస్ ఆఫీసర్కి మళ్ళీ మేము ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చినాం. సార్ ఈ సేమ్ ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ దాకా ఈ ఇయర్ కూడా కంటిన్యూషన్ అవుతుంది. ఇవాళ 8 o'clockకి మేము లోపల మస్జిద్కి బ్యానర్స్ పెడుతున్నాం, మస్జిద్కి క్లీనింగ్ చేస్తున్నాం. పాత కమిటీ ఎంఏ మన్నాన్, ఎంఏ మతీన్, ఎంకే ఖాజా మొయినుద్దీన్. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ న్యూమెరస్ మోటార్స్ మల్టీ యూటిలిటీ ఈ స్కూటర్ అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ తాజ్ డెక్కన్ హోటల్లో న్యూమెరస్ మోటార్స్ ఈవీ స్కూటర్ వైస్ ప్రెసిడెంట్ సౌందరరాజన్ లాంచ్ చేశారు. అత్యాధునిక ఫీచర్లతో రూపొందించిన ఇవి స్కూటర్ డ్యూయల్ బ్యాటరీతో పనిచేస్తుందని, ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 140 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు అన్నారు. ప్రస్తుతం 14 నగరాల్లో తమ నెట్వర్క్ విస్తరించామని, 2026 నాటికి 170 మంది షోరూంలు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. in Andhra Pradesh and Telangana. This is a most versatile multi-purpose vehicle we have made, and this is very rugged and then durable vehicle that we have it, and then this can get the things done whatever is expected from the customer perspective. And anytime, anywhere, if somebody wants to do something with this vehicle, this is the right vehicle that they have it. They no need to have anything else to look at. This vehicle is having is there. So this is the vehicle that we have. We are bringing it out, and this vehicle is targeted to the college students, and then the young professionals, and then self-employed gig workers, and then micro business owners, and then we are also expecting our sales executive, service executive people like. So this is going to really support them in getting the things whatever they are looking for. So this is Telangana market is very encouraging now, and then right from November 2024, when there is a tax exemption policy which has been introduced in Andhra Pradesh and Telangana, so we are seeing a lot of adoption of the electric vehicle, and I see that it is something more like a number one adoption rate which is there, and the government initiatives are really supporting. And then with these initiatives, what is happening is the ownership of this vehicle, I think considerably that reduce the burden to the people who wants to get into this electric. మన శరీర ఎదుగుదలలో ఆరోగ్యం విషయంలో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుందని, ప్రోటీన్ అనేది శరీర నిర్మాణానికి ఎదుగుదలకు ఎంతో దోహదం చేస్తుందని పౌల్ట్రీ ఇండియా అధ్యక్షులు ఉదయ్ సింగ్ బయస్ అన్నారు. ప్రపంచ ప్రోటీన్ దినోత్సవం సందర్భంగా జూబ్లీ హిల్స్లోని సంస్థ కార్యాలయంలో పౌల్ట్రీ ఇండియా, ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశంలో 73% మంది ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారని, జనాభాలో 17% మంది తక్కువ బరువు, వాటి వల్ల కలిగే సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఉదయ్ సింగ్ బయస్ అన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రతిరోజు 1 కిలో శరీర బరువుకు 0.8 గ్రాముల ప్రోటీన్ను తీసుకోవాలని సిఫార్సు చేసిందని, ఒక గుడ్డు సగటున 6 గ్రాముల ప్రోటీన్ను అందిస్తుందని అన్నారు. గుడ్డులో అత్యంత విశేషమైన పోషకాలు లభ్యమవుతాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ రోజుకు 1 గుడ్డు తప్పనిసరిగా తీసుకోవాలని అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. నమస్కారం అందరికీ. నా పేరు ఉదయ్ సింగ్ బయాస్, ప్రెసిడెంట్ ఐపెమా, ఇండియన్ పోల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్, అండ్ మా బ్రాండ్ పేరు వచ్చి పోల్ట్రీ ఇండియా. పోల్ట్రీ ఇండియా ఎవ్రీ ఇయర్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తుంది నవంబర్లో, అండ్ మేము ఈ సంవత్సరం 17th ఎడిషన్ చేస్తాము పోల్ట్రీ ఇండియా అని నవంబర్లో. అండ్ మీకు ఈ అవసరం ఇవాళ 27th of February
ఈజ్ అన్ ఇంపార్టెంట్ డే. ఇవాళ వరల్డ్ ప్రోటీన్ డే అని మనం చెప్తాం. అండ్ ఈ ప్రోటీన్ డేలో అందరికీ దీని ఇంపార్టెన్స్ ఏంటి, మనం అందరు కొంచెం దాని మీద కొంచెం దృష్టి పెట్టాలా. ఇవాళ ప్రోటీన్ ఈజ్ ఇంపార్టెంట్ టు అందరికీ, ఎందుకంటే బాడీ వెయిట్ మనది మెయింటైన్ చేయాలా, ప్రాపర్ విటమిన్స్, అమినో యాసిడ్, మన ప్రాపర్ మినరల్స్ బాడీకి ఉండాలంటే ఎగ్ అండ్ చికెన్ ఆర్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ యువర్ హెల్త్. ఇది మనం రెగ్యులర్గా తీసుకుంటే దీన్ని బట్టి మన లైఫ్ స్టైల్, హెల్తీ లైఫ్ స్టైల్కి మనం అప్రోచ్ అవుతాము. దీన్ని బట్టి మన ఆలోచన, మన లుక్అవుట్ టువర్డ్స్ లైఫ్ చాలా దాకా చేంజ్ అవుతుంది. మంచి ఫుడ్ ఈజ్ అ హెల్తీ మైండ్, ఈజ్ అ హెల్తీ బాడీ. అండ్ దాన్ని బట్టి మనం ప్రాపర్ ఎగ్, చికెన్ మన డైట్లో తీసుకుంటే హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ అవుతుంది. ఇది నేను చెప్పింది లేదు, ఇది న్యూట్రిషన్ పీపుల్ హూ డూ ద న్యూట్రిషన్ మీద వర్క్ చేసిన వాళ్ళు, మన ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వల్ల కూడా మనకి ఇది తెలిసింది ఏంటంటే మినిమం అట్లీస్ట్ 20 to 30 grams ఆఫ్ మన దగ్గర ప్రోటీన్ మన బాడీకి రికమెండెడ్ ఉన్నది పర్ డే. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మన లైఫ్ స్టైల్, మన హెల్త్ మెయింటైన్ చేయాలంటే ప్రాపర్ ప్రోటీన్తోని మనం చేసుకోవచ్చు. అండ్ ఈ అవసరంగా మనం అందరూ ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలా, ఇది మనం మంచిగా ఆరోగ్యంగా ఉండాలా, ఇండియాకి కూడా స్ట్రాంగ్ చేయాలంటే మనం ప్రాపర్ ప్రోటీన్ తీసుకొని ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవచ్చు.